హలో ఆల్, వెల్కమ్ టు ధన్వీస్ టాక్స్. మీరు ఫస్ట్ పార్ట్ చూసింటే మీకు ఈ పాటికి అర్థమైపోయేది. మేము మైసూర్కి అయితే బయలుదేరుతున్నాము. మైసూర్కి వెళ్ళే దారిలో ఇక్కడ వాటర్ ఉన్నాయని అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందామని చెప్పేసి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి మైసూర్కి అయితే బయలుదేరాము. హాయ్ హలో, ప్యాలెస్ల నగరం సంస్కృతి చిహ్నమైన మైసూర్కు స్వాగతం. ఈరోజు మైసూరు అందలను మీకు చూపించబోతున్నాం. విస్తృతమైన రోడ్లు, శుభ్రమైన వాతావరణం ఇంకా రాజ సౌందర్యం ఈ నగరం యొక్క ప్రత్యేకత. ఇది మైసూరు హృదయం, మైసూరు ప్యాలెస్. అద్భుతమైన శిల్పకళ, గొప్ప చరిత్ర. సాయంత్రం వెలుగులు వెలిగితే ఈ ప్యాలెస్ ఒక కళల లోకంలా మారిపోతుంది. ఈ ప్యాలెస్ వడియార్ వంశానికి చెందిన రాజనివాసం. 5 శతాబ్దాలకు పైగా మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన ఈ వంశం సంస్కృతి, కళలకు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. 1912లో నిర్మించబడిన ప్రస్తుత ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన పాత చెక్క ప్యాలెస్ స్థానంలో నిర్మించబడింది. ఈ నిర్మాణాన్ని మహారాజా కృష్ణరాజ వడియార్ 4 మొదలుపెట్టాడు. మైసూర్ ప్యాలెస్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో సార్సానిక్ ఆర్కిటెక్చర్ స్టైల్. అంటే హిందూ, మొఘల్, రాజ్పూత్, గోతిక్ స్టైల్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్న ఒక బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. బిగ్ డోమ్స్, లాంగ్ ఆర్చెస్, డీటెయిల్డ్ పిల్లర్స్, ఎవ్రీ పార్ట్ లుక్స్ గ్రాండ్ అండ్ రాయల్. లోపల చూస్తే దర్బార్ హాల్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. స్టెయిన్డ్ గ్లాస్ సీలింగ్, కార్వ్డ్ వుడెన్ డోర్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, రాయల్ కోర్ట్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతుంది. ఇది ప్రైవేట్ దర్బార్ హాల్. ఇది పాత మంటల్లో కాలిపోయిన ఓల్డ్ ప్యాలెస్ హాల్. దీని ప్లేస్లోనే ప్రస్తుతం ఉన్న మైసూర్ ప్యాలెస్ని నిర్మించారు. దీని పక్కనే మనకు కనిపించేది చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహం. దసరా రోజున కొన్ని కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను అలంకరించి ఊరేగించేది ఈ అమ్మవారినే. ఇది ప్రస్తుతం ఉన్న మైసూర్ ప్యాలెస్ మోడల్. రాజుగారికి గిఫ్ట్గా ఇవ్వబడింది. ఇవి ఇటాలియన్ మార్బుల్ నియో క్లాసిక్ స్టాచ్యూస్. ఇవి బ్రిటిషర్స్ రాజుగారికి గిఫ్ట్గా ఇచ్చారు. వీణా గణేష్ మండపం. దీనిని టోటల్గా గ్లాస్ వర్క్తో తయారు చేశారు. ఇవి రాజస్థాన్ మార్బుల్ స్టాచ్యూస్. ఇవి రాజుగారి కలెక్షన్లో చాలా పురాతనమైనవి. ఇది నిజమైన ఏనుగుతల. మహారాజు వేటాడిన 2 ఏనుగుతలను ఇరువైపులా డెకరేషన్గా పెట్టారు. ఇవి పాడవకుండా ప్రతి సంవత్సరము కెమికల్ టచ్అప్ చేస్తారు. ఇతను 24వ రాజు కృష్ణరాజ వడియార్. ప్యాలెస్ను నిర్మించింది ఇతనే. 1934లో మహాత్మా గాంధీ మైసూరు వచ్చినప్పుడు రాజశ్రీ అని సంబోధించాడు. ఇదే ఆడియన్స్ హాల్. ఇందులో 42 పిల్లర్స్ ఉన్నాయి. ఇది మైసూర్ ప్యాలెస్ ప్రధాన ఆకర్షణలో ఒకటి. దీన్ని డిజైన్ చేసింది ఆర్కిటెక్ట్ రాఘవులు నాయుడు. ఇదే గోల్డెన్ అంబారీ. దసరా రోజు దీనిపైన చాముండి అమ్మవారిని ఊరేగిస్తారు. ఇది ఆక్టోగన్ షేప్ మ్యారేజ్ హాల్. ఈ పిల్లర్స్ని క్యాస్ట్ ఐరన్తో తయారు చేశారు. ఇవి చూడడానికి చెక్కతో తయారు చేసినట్లే ఉంటాయి. ఇవి దసరా ఉత్సవ కాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్. ఇందులో కనిపిస్తున్న మనుషులు, జంతువులు, బిల్డింగ్స్ అన్నీ రియల్.
వీటిని 6 ఆర్టిస్టులు 13 సంవత్సరాలు కష్టపడి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ ఆయిల్ పెయింటింగ్స్గా 2D 3D ఎఫెక్ట్స్తో వేశారు. ఇక్కడున్న ఈ డోర్ని బర్మా నుండి తెప్పించిన కలపతో చేయించారు. ఇది కృష్ణరాజ వడియార్ ఆయిల్ పెయింటింగ్. ఇక్కడున్న వేరే పెయింటింగ్స్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పెయింటింగ్స్. ఇక్కడ మనం చూస్తున్న పెయింటింగ్స్ని రాజా రవివర్మ పెయింట్ చేశాడు. వీటిని బ్రిటిష్ పెయింటర్ వేశాడు. కింగ్ ఎడ్వర్డ్ మరియు అతని వైఫ్ అలెగ్జాండ్రియా ఫొటోస్ ఇవి. ఈ ఫ్రేమ్ పైన ఉన్నది ఒరిజినల్ గోల్డ్ పాలిష్. ఇవన్నీ గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్. రాజుగారిని ఇన్వైట్ చేసేటప్పుడు ఈ బాక్సెస్లో ఇన్విటేషన్ కార్డ్స్ పెట్టి ఇచ్చేవారు. ఇవి వెండి రెడ్ వెల్వెట్ సింహాసనాలు రాజ సాంప్రదాయానికి చిహ్నము. వీటిని రాజు కుటుంబ సభ్యులు, ముఖ్య అధికారులు దసరా ఉత్సవాలు, రాజదర్బారు కార్యక్రమాల్లో ఉపయోగించేవారు. ఇది ప్రైవేటు దర్బార్ హాలు. ఇందులో ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో రాజుగారు పూజలు నిర్వహించేవారు. ఇక్కడ మీరు చూసినట్లయితే సాయంత్రం పూట విద్యుత్ బల్బుల వెలుతురులో ఈ మైసూరు ప్యాలెస్ చాలా అందంగా కనిపిస్తుంది. మైసూర్ ప్యాలెస్ చూశాక మా భాష అర్థం కాక పండ్లమ్మే అతనికి మా అల్లునికి మధ్య ఒక చిన్న ఫన్ ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. జామ్నయ్య రెండు లేవన్నాడు వాడు. ఉన్నాయి పెట్టుకొని కూడా వాడు ఆనే ఉన్నాడు. మేము వచ్చినప్పుడు జామ్నయ్య ఇప్పుడు జామ్నయ్య